నమస్కారం మిత్రులందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రధానంగా ఇంకా కొన్ని రోజులైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. దాంట్లో బరిలో భాగంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ తరపున ఏ క్యాండిడేట్ నిలబడ్డా కూడా పర్వాలేదు అని ఒక బ్లాక్ మెయిలర్ని, ఒక ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న గొప్ప దళనాయకుడిని నేనని చెప్పి వాళ్ళందరూ వెనక వెన్నుపోటు పొడిచిన మనిషి ఎవరైనా ఉన్నాడా అంటే అది తీన్మార్ మల్లిగాడు మాత్రమే. మరి తీన్మార్ మల్లిగాడు జియో 46 నేను ప్రధానంగా తీన్మార్ మల్లి గాని ప్రశంసించేది కానీ లేకుంటే వాడిని విమర్శించేది కానీ ఓన్లీ జియో 46 మీదనే విమర్శిస్తాను. ఎందుకంటే విద్యార్థుల గొంతు కోసినంత సమానమైంది ఈరోజు తీన్మార్ మల్లి అని అయితే. ఆ విషయాన్ని చూసుకుంటే మాత్రము మనం ఈరోజు బ్లాక్ మెయిలర్ని గెలిపియాలా లేకుంటే గోల్డ్ మెడలిస్ట్ని గెలిపియాలా, ఇది గ్రాడ్యుయేట్ల ఊహలకే తగిలేటట్టుగా నిన్న కేటీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ దినపత్రికల ముచ్చట చూసుకుంటే మాత్రము బ్లాక్ మెయిలర్ కావాలా గోల్డ్ మెడలిస్ట్ కావాలా, రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నారు. గల్లాపట్టి అడిగే రాకేష్ రెడ్డిని గెలిపించండి, నాట్లు కాదు ఓట్లు వేసే నాడు రైతు బంధు వేస్తున్నారు. 5 నెలల్లోనే రైతాంగం ఆగమైంది. ఆలేరు సన్నాహక సమావేశంలో ఇక కేటీఆర్కి ఈ విధంగా ఒక బ్లాక్ మెయిల్ మహనీయుడు గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఎందుకంటే తన గురించి తానే గొప్ప అనుకున్నట్టు క్యూ న్యూస్లో రాసుకుంటాడు, తన పేపర్లో శనార్థి తెలంగాణ పేపర్లో ఆయన గొప్పగా రాసుకుంటాడు. మళ్ళీ ఎవరి గురించి రాస్తాడు, రేవంత్ రెడ్డి ఏమైనా పప్పులు చేసినా కూడా సార్ బాగానే చేస్తున్నాడు, రాష్ట్రంలో ఎవడు అల్కాతల్కా అవ్వద్దు, అందరూ బాగానే పరిపాలన సజావుగా సాగుతుంది, టెన్షన్ తీసుకోకున్నట్టుగా సార్ అయితే మాట్లాడతాడు. ముచ్చండి చూసుకుంటే మాత్రము ఇక కేటీఆర్ గారు అయితే నిన్న జరిగిన ఆలేరు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నారు, మనకి ఇక బ్లాక్ మెయిలర్ కావాలా లేకుంటే గోల్డ్ మెడలిస్ట్ పొందిన వారు కావాలా అన్నట్టుగా మాట్లాడాడు. అరే తీన్మార్ మళ్ళీ ఒక మాట గుర్తుందా సభల్లో, బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పైన అదే తీన్మార్ మల్లన్న పైన పోటీ చేయడానికి ఎమ్మెల్సీ పదవిలో ఎవరు దొరకడం లేదు, అట్లుంటది మన తీన్మార్ మల్లన్నతో పెట్టుకుంటే అని ఒక కారు కూతలు కూయడం జరిగింది. మరి నీకు సరైన రాడు దించడానికైతే రాకేష్ రెడ్డిని అయితే నిలబెట్టిండు. రాకేష్ రెడ్డిని అయితే అక్కడ నియమించడం జరిగింది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక మల్లిగాన్ని గెలిపిస్తే ఈసారి విద్యార్థులకు వచ్చే ఏవైతే జాబులు అయితే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో వేలాది కోట్ల రూపాయలకు అమ్మేయడానికి పన్నాగం వేస్తాడు ఈ తీన్మార్ మల్లి గారు. మరి రాకేష్ రెడ్డిని నేను ప్రశంసించడం లేదు, రాకేష్ రెడ్డికి ఓటేయని నేను చెప్తున్నాను. కానీ కరెక్ట్ క్యాండిడేట్స్ అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి అయితే గట్టి పోటీకి తీన్మార్ మల్లిని తగ్గడం జరిగింది. ఒక వార్త చక్కగా చదవరాని సన్నాసికి ఒక వార్తను చక్కగా ప్రజలకు స్ప్రెడ్ చేయకుండా చెడు వార్తను స్ప్రెడ్ చేసి రేషన్ కార్డుకి లేకుంటే ఆధార్ కార్డుకి సంబంధం లేకుండా మాట్లాడి ప్రజలు పక్కదోవలు పట్టించి వేల కోట్ల రూపాయలు మిగిలిన కేటాయించిన బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టిన బడ్జెట్ గురించి కూడా తెలియకుండా ప్రజలు చెడు వార్తలు స్ప్రెడ్ చేసే జర్నలిస్ట్ ముసుగులో దాగుకొని పోతున్న బ్లాక్ మెయిలర్ మల్లిగాడు. వీని కనుక ఓటేస్తే కనుక వీభత్సంగా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని ఏ విధంగా పక్కదోవ పట్టియాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలనేది తీన్మార్ మల్లన్నకి బాగా చిన్నప్పటి నుంచే పెట్టిన విద్య లాంటిదని చెప్పుకోవచ్చు. ఆయన జస్ట్ పదవి కోసమే ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా కొనసాగుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే మరి ఒక్కడైనా తన న్యూస్లో వేసిండా లేకుంటే పేపర్లో రాసిండా లేకుంటే అక్కడ పొలాలు ఎండుకోపోతా అంటే ఆడిపోయి చెడు దుష్ప్రచారం మొదలుపెట్టిండు తీన్మార్ మల్లి గారు. మరి ఈరోజు గ్రాడ్యుయేటర్లు అందరూ కలిసి మీరు ఆ ఇద్దరు పార్టీలకు మీరు ఆ రాకేష్ రెడ్డి కానీ ఇంకో బీజేపీ పార్టీ తరఫున నిలబడ్డ ఆయనకే ఓటేసుకున్నా కానీ ఎటువంటి పొరపాటు లేదు. కానీ ఇటువంటి బ్లాక్ మెయిలర్ సన్నాసికి కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఏదో చేస్తుంది, కాంగ్రెస్ లేకుంటే మేము ఉండలేమని పోయి వీనికి మల్లిగానికి ఓటేస్తే కనుక వాడు ప్రధానంగా చేసే పని ఏదైనా ఉందా అంటే రాష్ట్రాన్ని అల్లకొల్లవరం చేస్తాడు. ఇప్పుడు వరంగల్ కాడికి ఎన్ని జాబులు వస్తాయో ఆ జాబులు రానియకుండా పైనుంచి జాబుల ముచ్చట్లు మాట్లాడకుండా ఆ పూర్తి స్థాయిలో ఇంకా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయాలి, ఈ వరంగల్ నల్గొండ ఖమ్మంలో ఇంకా ఎంత పలుకుబడిదారులు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు గుంజాలనేది తీన్మార్ మల్లన్నకు అది పెట్టిన విద్య లాంటిదని చెప్పుకోవచ్చు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర యువకులకు, గ్రాడ్యుయేటర్లకు తెలుపకోరేది ఏంటంటే ఈ మల్లిగాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిపేయడానికి ప్రయత్నాలు అయితే చేయకండి. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నారు ఈ సన్నాసి. సరే ప్రతిపక్షం వాళ్ళు అడిగినా లేకుంటే రైతులు వాళ్ళు అడిగినా ఇట్లా అడుగుతున్నారంటే ఈ సన్నాసి అన్నాడు కదా, అట్లా అడిగిన చెప్పుతో కొట్టాలన్నాడు. ఒరే సన్నాసి నువ్వు వ్యవసాయం చేస్తారా కానీ నీకు తెలిసేది, వ్యవసాయం చేస్తేనే కానీ నీకు తెలిసేది రైతు బంధు అనేది ఏంది, రైతు పొలాలు ఎట్లుంటాయని నీకు తెలుస్తుంది. అడిగేటోళ్ళను చెప్పుతో కొడతా అంటావు, మధ్యలో వచ్చేటోళ్ళను బీఆర్ఎస్ కుక్కలు అంటావు. మరి నువ్వు ఏ రోజు
పెత్తనాలు చేసుకుంటా స్క్రీన్ల మీద పాటలు పాడుకుంటా తిరుగు ఎవరి మోచేతి నీళ్లు నువ్వు తాగుతున్నావు తీర్మానమల్లన్నా. గల్లాపట్టి అడిగే రాకేష్ రెడ్డిని గెలిపించండి. నాట్లు కాదు ఓట్లు వేసేనాడు రైతు బంధు వేస్తున్నారు. గా రైతు బంధు లేకనే కదా చాలా మంది చనిపోయింది. గా రైతు బంధు లేకనే చాలా మంది చనిపోయింది. మరి ఏమైనా చేశావా? దాని గురించి మనం మాట్లాడినా అమలినా? నీకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళు సంసారం చదువుకోవాలి, మేము ఎదుర్కోవాలనుకుంటా వెనక గోషులు పట్టు తిరిగినావు కదా మల్లన్న. మళ్ళీ డబ్బులు ఇస్తాడా ఇయ్యడా, పదవి ఇస్తాడా ఇయ్యడా అనుకుంటా కుక్క లెక్క తిరిగినావు కాంగ్రెస్ పార్టీ వెనకాల. రేవంత్ రెడ్డిదేం పెద్దగుందా ఏం చిన్నగుందా అనుకుంటా ఊపినావు కదా. ఇప్పుడేమైంది? ఆ చిన్నదాన్ని పెద్దగా చేయడానికి తిరుగుతున్నా మల్లన్న. గంతే తిరుగుతున్నావా? నీ ముచ్చట పరంగా చూసుకుంటే మాత్రము వెంకటరెడ్డి కోమటిరెడ్డి అంటివి, అటు జగ్గారెడ్డి అంటివి, ఇటు మరి పొంగిలేటి అంటివి, వీళ్ళందరూ సన్నాసులు అంటివి. వెంకటరెడ్డి కోమటిరెడ్డిని రెండు పంగకాలు జించి ఆడొక ఊర్లో ఈడొక ఊర్లో ఏడాది ఇస్తా అని చెప్పినావు. మరి ఇలా ఇవ్వండి చేయడానికి నా కుటుంబ ఆస్తులు మొత్తం అన్నకి ఇస్తున్నా అని ఇచ్చినావు. అందులో ఏం లేక గంట చూసిన వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఇజ్జత్ పోయే కథలన్నీ. అసలు నువ్వు అందులో రావడమే వాళ్ళకి సిగ్గుచేట అనిపిస్తాం. కానీ దయచేసి వీన్ని మాత్రం ఓడియడానికైతే ప్రయత్నం చేయండి మిత్రులారా. 5 నెలలోనే రైతాంగం ఆగమైంది. మరి ఆ రైతాంగం ఆగమైతే ఈ మల్లిగాడు ఏమైనా పట్టించుకున్నాడా? ఈ మల్లిగాడు తన స్క్రీన్ ప్లే మీద ఈ విధంగా తప్పుల పాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి, 5 నెలల్లోనే ఇన్ని సుక్కలు చూపెడతామని ఒక మాట అయినా అడిగినవా? ఒక మాట అడగడం శాత కాదు. మనకేం కావాలి? రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన ఒక మూట అంతేసే జాలిగా, అంతేనా? సిగ్గులోని సవట డబ్బులు ఇచ్చేస్తే ఎంత నీచానికైనా ఒరగడానికి ఇక రెడీగా ఉన్నాడు తీర్మానమల్లన్న. అయితే గిటువంటి నాయకుడిని కనుక మనకు గెలిపిస్తే ఇక ఉన్నది పోతుంది, వచ్చేది పోతుంది, రాంది కూడా అమ్ముకుంటాడు సన్నాసుడు. ఈ విధంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ యువకులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నది. దయచేసి మీరు ఆలోచించి ఇరువురు పార్టీలకు ఓటేయడం కానీ తీన్మార్ మల్లి గానికైతే ఎట్టి పరిస్థితుల్లో ఓటేయడానికి వీల్లేదు. విద్యార్థులు చనిపోయినా, రైతులు చనిపోయినా, ఆటో డ్రైవర్లు చనిపోయినా, ఇంకా ఎందుకు కార్ డ్రైవర్ వాళ్ళు చనిపోతలేని అన్న ఈ సన్నాసి, రైతు బంధువులకు చెప్పుతో కొడతా అని చెప్పిన ఈ సన్నాసి, రైతులందరూ ఊరేసుకొని చనిపోతూ ఉంటే మరి సిటీ వాళ్ళు ఎందుకు చనిపోతారని అన్న ఈ సన్నాసి, మరి విద్యార్థులు అవస్థలు పడతా ఉంటే వాళ్ళ ధర్నాలకు కూడా ఆటంకం కలిగించిన సన్నాసి ఈ తీన్మార్ మల్లిగాడు. ఇలాంటి వానికి ఓటేస్తే కనుక ఇక పూర్తి స్థాయిలో ఊహించలేని వాటిని పరిణామాన్ని తీసుకొచ్చడం జరుగుతుంది. దయచేసి ఈయన్ని మాత్రం కంట కనిపెడుతూ వీనికి గుద్దే ఓటు కాస్త పక్కకున్న బూతులకు గుద్దేయండి. దయచేసి వీని గెలిపించే ప్రయత్నం అయితే చేయకండి.